హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 27 జూన్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి సమాచారం చూసుకుంటే వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారు. వారి నియామకాన్ని రద్దు చేయాలని చెప్పి పిటిషనర్ అయితే ఇక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వైకాపా కార్యకర్తలను గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించారని, వారి నియామకాన్ని చట్ట విరుద్ధమైనదని ప్రకటించారని కోరుతూ దాఖలైన ప్రజాహిత వాద్యంలో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. విచారణ అయితే వాయిదా అయితే వేయడం అయితే జరిగింది. వాలంటీర్ల నియామకాన్ని సవాల్ చేయడంతో పాటు వారిని రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబకర్ సిద్దికి గతంలో హైకోర్టులో ఇక్కడ అప్పీల్ అయితే వేయడం జరిగింది. విచారణ జరిపిన ధర్మాసనం వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి, సో వీళ్ళందరినీ కూడా చేర్చడం అయితే జరిగింది. సో బుధవారం ఈ వ్యాజ్యంలో హైకోర్టు మరోసారి విచారణ అయితే వచ్చింది. పిటిషనర్ తరపు సీనియర్ ఏదైతే మనకు న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు అయితే వినిపించారు. వాలంటీర్ నియామకంలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించలేదన్నారు. వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని చెప్పి వ్యవస్థ నాశనం చేశారన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లించారన్నారు. ఈ వాదనలను పరిగణన తీసుకున్న ధర్మాసనం వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వాన్ని కౌంటర్ వేయాలని చెప్పి ఆదేశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ పనులు కూడా అప్పగించట్లేదు. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏం చేస్తారు ఏమనేది మనకు ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది 1 or 2 monthsలో. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉపాధ్యాయ పోస్టులపై కసరత్తు అయితే చేస్తున్నారు. సో ఇది మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ సంబంధించి దాదాపుగా 1213 టీచర్ పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ అవకాశం ఉంది. 4 రోజుల్లో డిఎస్సి 2024 షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. జూలై 1వ తేదీ నుండి దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయ్యి టోటల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మచిలీపట్నం ఇక్కడ మనము కృష్ణా డిస్టిక్లో జిల్లా ఎస్జిటిలో 580 షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టులు కేటాయింపు. 117 జీవో రద్దు చేస్తే యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు నియామకానికి మార్గం అయితే సుగమం అయితే అవుతుంది. ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వేరువేరుగా సబ్జెక్ట్ టీచర్లు నియమించాలని అభ్యర్థనలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనకు దాదాపుగా ఏదైతే ఇంకో 4 రోజుల్లో షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. టెట్ కూడా మరోసారి నిర్వహిస్తామంటున్నారు. సో టెట్ నిర్వహించిన తర్వాత ఒక 30 days తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. టోటల్ ప్రాసెస్ని December 31st లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా మనకు జూలై 1వ తేదీ నుండి షెడ్యూల్ రిలీజ్ అయ్యి సో ఆల్రెడీ టెట్ ఏదైతే మనకి ఇంతకుముందు రాశారో దానికి సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. సో జూలై 1వ తేదీ నుండి మనకు టెట్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. తర్వాత డిఎస్సికి సంబంధించి అన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. సో భారీగా మనకు 16,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు కాబట్టి సో వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అయితే మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష అయితే వాయిదా అయితే పడుతుంది. సో దానికి సంబంధించి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన పరిగే సుధీర్ గారు సో ఒకరు వాట్సాప్లో అడగగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది షార్ట్లీ రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష అయితే 100% వాయిదా అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ని అక్టోబర్ or నవంబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మెయిన్స్ ఎగ్జామ్కి దాదాపుగా 90,000 మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎగ్జామ్ జూలై 28 జరుగుతుందా లేదా అని చెప్పి ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. బట్ ప్రిపరేషన్లో కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉండండి. టైం దొరికింది కాబట్టి ఇంకా మంచి ప్రిపరేషన్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో మనకు అక్టోబర్ or నవంబర్లో ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సో మనకి ఏదైతే షార్ట్ నోటీస్ రిలీజ్ అవుతుందో దాంట్లో మనకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. వితిన్ 1 week లోపలే మనకు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.